హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మినీస్ ఫుడ్ లాగ్స్. ఇవాళ నేను స్ట్రీట్ స్టైల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మీకు ఎగ్జాక్ట్గా స్ట్రీట్ స్టైల్లోనే టేస్ట్ కావాలా అయితే ఈ రెసిపీని ఫాలో అయిపోండి. ముందుగా 1 కప్ బాస్మతి రైస్ని ఉడికించి పెట్టుకోవాలి. ఫ్రైడ్ రైస్లో వేసుకోవడానికి వెజిటబుల్స్, సన్నగా తరిగిన బీన్స్, సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్, క్యారెట్ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 2 eggs బీట్ చేసి పెట్టుకోవాలండి. 2 స్పూన్స్ సోయా సాస్, 2 స్పూన్స్ వెనిగర్, ఇంకా పావు కేజీ చికెన్ని బాయిల్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. చికెన్ని బాయిల్ చేసేటప్పుడే కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. వెజ్ ఫ్రైడ్ రైస్కైనా నాన్ వెజ్ ఫ్రైడ్ రైస్కైనా దేనికైనా ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని తప్పకుండా ఉండాలండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకోవాలి. కొంచెం పెద్దగా ఉన్న నాన్ స్టిక్ కడాయి పెట్టుకోవాలి, ఎందుకంటే హై ఫ్లేమ్లో కుక్ చేసుకునేటప్పుడు రైస్ మాడకుండా ఉంటుంది. అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న చికెన్ని అందులో వేసేసుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని ఒక్కసారి చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకోండి. చిటికెడు ఉప్పు, కొంచెం పసుపు, కొద్దిగా కారం, హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని చికెన్కి మసాలా అంతా బాగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ని ముందుగానే సాల్ట్ వేసుకుని ఉడికించుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎక్కువ వేసుకో అవసరం లేదండి. 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ని మొత్తం ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో 2 to 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మంట మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఇంకా క్యారెట్ ముక్కలు, బీన్స్ ఇవన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి, హాఫ్ కుక్ అయితే సరిపోతుంది. వెజిటబుల్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పక్కకు జరుపుకొని ముందుగా మనం బీట్ చేసి పెట్టుకున్న 2 ఎగ్స్ని అందులో వేసేసుకోవాలి. ఎగ్ని ఎక్కువసేపు కలిపి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోకూడదండి, పెద్ద పీసెస్గా ఉంటేనే బాగుంటుంది ఫ్రైడ్ రైస్కి. ఎగ్ని కూడా కొద్దిగా సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం చికెన్ని ఫ్రై చేసుకున్నాం కదండి, అది ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో 2 స్పూన్స్ సోయా సాస్, 2 స్పూన్స్ వెనిగర్ వేసుకొని మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో వేసుకోవాలి. రైస్ మొత్తం మసాలా అంతా బాగా పట్టేలా కలుపుకోవాలండి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడే స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుందండి ఫ్రైడ్ రైస్కి. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్, ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోండి. నేను స్ట్రీట్ స్టైల్లో చేసిన టేస్టింగ్ సాల్ట్ ఎక్కడ యూజ్ చేయలేదండి, నార్మల్ సాల్టే వేసుకొని చేశాను. ఎందుకంటే టేస్టింగ్ సాల్ట్ హెల్త్కి మంచిది కాదండి. మీకు వేసుకోవాలనిపిస్తే చాలా కొంచెం వేసుకోండి. ఇలా 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అంతే, స్ట్రీట్ స్టైల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. ప్రతి బైట్లోనూ చికెన్ పీస్ తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.